సేవ ఎంత వర్ధిల్లినా, చాలా బాధగా ఉంది చెప్పడానికి, సిగ్గు అనిపిస్తుంది కానీ తప్పటం లేదు. సేవకుడు ఎప్పుడు ఒంటరి వాడే, సేవకుడు ఎప్పుడు ఒంటరి వాడే. నాకు జనం ఉంటారు, సపోర్ట్ ఉంటారనే ఆశతో మాత్రం సేవ చేయొద్దు. ఆయన ఇచ్చాడు కదా అని భయంతో భక్తిగా చేయండి అంతే. నేను ఎంత కష్టపడ్డాను, వాళ్ళ కష్టం ఉంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఉపవాసాలు ఉన్నాను, ప్రార్థన చేశాను, వాళ్ళ దుఃఖంలో నిలబడ్డాను. వారు ఈ రోజు ఇలా నిలబడ్డానికి కారణం నా కష్టం, నా కన్నీరు కనుక రేపొద్దున నాకు కష్టం వస్తే వాళ్ళు నిలబడతారు అనుకోవద్దు. నా సలహా ఇది. ఇప్పుడు రాదనుకోని, సహకారం లభించదు అనుకోని సేవ చేస్తే వచ్చే సంతోషం, లేకపోతే లేదు. వస్తుంది అనుకొని చేస్తే నిరాశ ఎక్కువైపోతుంది కదా. గుండె పగిలి చావాల్సి వస్తుంది. దైవజనులకు గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి? హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నా. ఎన్ని జీవిత వాస్తవాలు. లోకంలో సహజమే, సేవలో ఇంకా సహజం. కనుక మీరు మేలు చేసి కీడు అనుభవించిన ఎడల దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితే. అసలు మన పిలిపి అదయ్యాక ఏడ్చేది ఏడుంది. మనం పిలిచిన పోస్ట్కి సరిపడే ఉద్యోగం వచ్చింది అనుకోవటం, స్తోత్రం అని పోవటమే.